టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి రోజుకొక అంశం చర్చనీయాంశంగా మారుతూ ఉంది. ముఖ్యంగా టీటీడీ చైర్మన్ బాధ్యతలు చేపట్టినటువంటి బిఆర్ నాయుడు గారు ఎప్పుడైతే ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చైర్మన్ బాధ్యతలు చేపట్టారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరంలో ఈ తిరుమల దేవస్థానం చేసేటువంటి అరాచకాలు, ఈ దౌర్జన్యాలు ప్రతి దాన్ని కొండలు బద్దలు కొట్టినట్టు బయటపెట్టారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు ఒకసారి చూస్తే, ఆ వైవి సుబ్బారెడ్డి అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి అనుచరులే కావచ్చు, ఎన్ని రకాలుగా దేవస్థానాన్ని మంట కలిపాడో జగన్మోహన్ రెడ్డి ప్రతి విషయాన్ని బిఆర్ నాయుడు గారు బయటపెట్టారు. ఇందులో భాగంగానే రావడంగానే బాధ్యతలు చేపట్టినటువంటి బిఆర్ నాయుడు గారు అన్య మతస్థులు, ముఖ్యంగా హిందూ సాంప్రదాయాలకు సంబంధించి హిందువుల గుళ్ళో వేరే మతస్థులు ఉండడం ఏంటి, క్రైస్తవులే కానీ ముస్లింలే కానీ వేరే మతస్థులు ఎక్కడ ఉద్యోగాలు చేయటం ఏంటని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ రావడం నిలదీశారు. నిజం, అది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు హిందూ సాంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు అక్కడికి వస్తూ ఉంటారు. అక్కడ ఆ సాంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు ఆ యొక్క హిందువులు కనుక అక్కడ ఉంటే ప్రతిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇదమ్మా ఇది పరిస్థితి అని చెప్పి. వాళ్ళకి కాస్త కమ్యూనికేషన్ ఉంటుంది. సో ఇక్కడ వేరే మతస్థులు ఉండడం కరెక్ట్ కాదని చెప్పి ఇక్కడ మిమ్మల్ని ఉద్యోగాల నుండి తొలగించట్లా, వేరే శాఖకు బదిలీ చేస్తున్నామంటూ బిఆర్ నాయుడు గారు వాళ్ళని వేరే శాఖకు బదిలీ చేశారు. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బిఆర్ నాయుడు గారి నిర్ణయాన్ని చాలా దారుణంగా వేరే రకంగా పోర్ట్రే చేసి ట్రోలింగ్ చేసుకుంటూ, ఇదిగో క్రైస్తవులు ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉన్నారు, క్రైస్తవులు తీసేస్తూ ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. ఇంతకీ అక్కడ క్రైస్తవుల్ని తీసేయడం, ఉద్యోగం తొలగించడం ఇలా చేయాల, వేరే శాఖకు బదిలీ చేశారు. సో ఇది కూడా కాస్త ట్రోలింగ్ చేసుకుంటూ మాఫింగ్ చేసుకుంటూ రకరకాలుగా సృష్టించారు. సో ఇది కాస్త పక్కన పెడితే ఇక అక్కడ ప్రసాదం లడ్డు విషయంలో జరిగినటువంటి కల్తీ గురించి మన అందరూ తెలుసు. దాంట్లో ఖచ్చితంగా కల్తీ జరిగిందని చెప్పి కోర్టు కూడా నిర్ధారణ చేసింది. దానికి సంబంధించిన వాళ్ళు కూడా సరైన ఆధారాలు చూపించడం కోసం అక్కడ ఎంక్వైరీలు కూడా స్టార్ట్ అయ్యాయి. అది కాస్త పక్కన పెడితే అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఆ చెత్త చెదారాలన్నింటిని 22 కోట్లకి జగన్మోహన్ రెడ్డి గతంలో జీవో జారీ చేశాడు. ఇప్పుడు కూడా అదే జీవోని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి కమిటీ సభ్యులు, ఈ బోర్డు కమిటీ మెంబర్స్ ఏం చేస్తూ ఉన్నారంటే, గతంలో జీవో ఉంది, ఆ జీవోలో ఏంటి, ఈ చెత్తనన్నింటిని వేరే వాళ్ళకి ఇవ్వడానికి, అన్నింటిని పారిశుద్ధ్యక అవన్నీ చేయడం కోసం 22 కోట్లు బిల్లు పెట్టారనమాట. అదే బిల్ని ఇప్పుడు కంటిన్యూ చేయమన్నారు. బిఆర్ నాయుడు గారు దీన్ని వెంటనే క్యాన్సిల్ చేయించారు. ఇదిగో ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం చెత్త నుండే అనేక రకాలుగా సంపద సృష్టించుకోగలుగుతున్నాం. ఈ పిల్లెట్లు మనకు తెలుసు కదా, చెరువులో వేసి రకరకాల పిల్లెట్లే కానీ, లేదంటే సేంద్రియ ఏదంటే దానికి సంబంధించిన రసాయన ఎరువులే కానీ, లేదంటే దానివల్ల సంపద ఎలా సృష్టిస్తారు, చెత్త నుండే ఈ రోజున ఒక సంపద సృష్టించాల కూటమి ప్రభుత్వం విప్లవాత్మకంగా కొన్ని నియమ నిబంధనలు తీసుకొచ్చింది. దీంట్లో మార్పులు చేర్పులు జరిగాయి. ఈ రోజున చెత్త కొనుక్కోటానికి అనేక కంపెనీలు, దిగ్గజ కంపెనీలు ఎదురు చూస్తూ ఉన్నాయి. చెత్తను ఫ్రీగా కొనుక్కుంటారంట. చెత్తను ఫ్రీగా కొనుక్కొని వాళ్ళు గ్యాస్, దానికి సంబంధించి గ్యాస్ ఒకటి తీస్తారు, ఆ గ్యాస్ మనకిస్తారని చెప్పి బిఆర్ నాయుడు గారు స్వయంగా మాట్లాడి 22 కోట్లు దానికి ఖర్చు పెట్టకుండా అడ్డం పడ్డారు. అయితే బోర్డు సభ్యుల్లో కాస్త బిఆర్ నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల పట్ల కాస్త వ్యతిరేకతగా చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే మంచి చేసేవాడు ఎవరికి గిట్టదు కదా. ఈ రోజున ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసేవాడైతే ప్రజలకు ఆహా ఓహో అన్నట్టు చూస్తారు తప్ప, ఆ ధనాన్ని కాపాడి మంచి పనులకు ఉపయోగించేవాడంటే ఎక్కడైనా మంచి చేసేవాడని కాస్త వ్యతిరేకత వస్తూ ఉంటుంది. ఈరోజు బిఆర్ నాయుడుని కూడా అలాగే చాలామంది విమర్శలుగా పాలు చేసుకుంటా ఉన్నారు. ఇంకొకటి, అక్కడ అలిపిరి అనే ఒక మార్గం ఉంది కదా, తెలిసి మీకు ఐడియా ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళే వాళ్ళు చాలామందికి అలిపిరి అని చెప్పి ఆ యొక్క ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గంలో సుమారు 25 ఎకరాలు ఉంది. 25 ఎకరాల్లో గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఆలయానికి సంబంధించి కొన్ని విశేష కట్టడాలు కట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. అయితే 2019, 2024 టైంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి ఉన్నాడు. ఈ అలిపిరికి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 25 ఎకరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలనుకున్నాడు, అక్కడ ముంతాజ్ హోటల్ అని చెప్పి అక్కడ పెట్టాలని చెప్పాడు. ముంతాజ్ అంటే ఏంటి, అది ముస్లింల యొక్క పేరు. అంటే ముస్లింలకు సంబంధించిన హోటల్ ఏంటి మళ్ళీ అంటే, జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు చూడండి. ఒక పక్కన హిందువులు తిరిగే ప్రాంతాలు అక్కడ ముంతాజ్ హోటల్ అంటే అక్కడ వాళ్ళు చేసేటువంటి పనులు ఎలా ఉంటాయి ఒకసారి చూడండి. వాళ్ళు నమాజ్ చేస్తారో లేదంటే రకరకాలు చేసుకుని వాళ్ళకి సంబంధించిన ముంతాజ్ అనే పేరు ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచిస్తే, అక్కడ జగన్మోహన్ రెడ్డి అక్కడ హోటల్ ఏర్పాటు చేయడం, అక్కడ ఒక రిసార్ట్ కూడా ఏర్పాటు చేయడం, అక్కడ రిసార్ట్ ఏర్పాటు చేసిన తర్వాత అనేక మంది రెస్ట్ తీసుకునే విధంగా రకరకాలుగా అక్కడ కొన్ని కట్టడాలు కడదామని చెప్పి జగన్మోహన్ రెడ్డి యొక్క మాస్టర్ ప్లాన్.
అయితే ఈ జీవో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గతంలో వ్యవహరించిన జీవో ఇప్పుడు అన్నిట్లో దాంట్లో ఉంది. ఇక్కడ ముంతాజ్ హోటల్ పెట్టాలని చెప్పి పలానా కంపెనీ దిగ్గజ కంపెనీ వచ్చి ఇక్కడ ముంతాజ్ హోటల్ పెట్టబోతున్నా అని చెప్పి ఆ యొక్క జీవోలో ఉన్నాయి. అయితే బిఆర్ నాయుడు గారు ఆ జీవోని మొత్తం రద్దు చేయాలి అని చెప్పి పట్టుబట్టారు. దానికి సంబంధించి ఈ టీటీడీ బోర్డులో కాస్త గందరగోళం నెలకొంటా ఉంది. అయితే 21వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వీళ్ళు గొడవలు పడుతున్నారు ఏంటని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రేపు 21వ తారీఖున ఈ టీటీడీకి వెళ్ళబోతా ఉన్నారు. ఖచ్చితంగా ఈ చర్చలన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టబోతూ ఉంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జీవోను కనుక ఒకసారి చూస్తే అక్కడ కాస్త ఉద్రేకాలు పుట్టించేలా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ క్రైస్తవులను ఏర్పాటు చేయడమే కానీ ఇక్కడ ముంతాజ్ హోటల్ పెట్టడం కానీ రాబోయే రోజులు ఇంకేం చేసినా సరే రకరకాలైన బయటపడతా ఉన్నాయి. ఆ తిరుమల తిరుపతి లడ్డు విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి విషయాలు ఒక్కటొక్కటిగా బయటపడతా ఉన్నాయి. అంటే హిందూ సాంప్రదాయాన్ని మంటగలిపేలా జగన్మోహన్ రెడ్డి చర్యలు ఉంటున్నాయని చెప్పి బిఆర్ నాయుడు గారు స్పష్టం చేయడం. సో దాని మీద ఈ 21వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు టీటీడీకి వెళ్ళడం, అక్కడ కొన్ని విషయాలన్నింటినీ తెలుసుకొని ఆ బోర్డు సభ్యులతో మాట్లాడి దానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఒక క్లారిఫికేషన్కి తెచ్చి ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రతి విషయాన్ని కూలంకూషంగా తెలుసుకొని ఒక నిర్ణయానికి రాబోతా ఉన్నారు. ఎందుకంటే ఒక హిందూ సాంప్రదాయ గుళ్ళో ఎలాంటి చర్యలు ఉండాలి, ఎలాంటి భద్రత ఉండాలి, ఎలాంటి విషయాలు ఉండాలి. ఎందుకంటే గతంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. బిఆర్ నాయుడు గారు చైర్మన్ బాధ్యతలు చేపట్టిన దగ్గర కూడా తొక్కిసలాట జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి దర్శనాల విషయంలో కనీసం చైర్మన్కి చెప్పకుండా అక్కడ ఉన్నటువంటి కమిటీ బోర్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎలాంటి లోపాలు జరిగినాయని చెప్పి గతంలో కూడా కొన్ని వార్తలు బిఆర్ నాయుడు గారు నోటనవడం మనం వింటా ఉన్నాం. మనకి విషయం తెలియని దాంట్లో మీరు ఇంకా తెలియకుండా మీరు ఇలా చేయడం వల్ల ఎలాంటి హఠాత్ పరిణామం చోటు చేసుకుందని చెప్పి ఆ రోజున తెలియపరిచారు. ఇప్పుడు చూస్తే ఎలా జరుగుతూ ఉన్నాయి. ఒక పక్కన ప్రభుత్వ ధనం దుర్వినియోగం జరగనీయకుండా బిఆర్ నాయుడు గారు కాపాడినందుకు అక్కడ కాస్త వ్యతిరేకతగా చూపించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గాలే సోకుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దోచుకో దాచుకో పంచుకో అని చెప్పి నినాదంతో పనిచేసేవారు కదా. అది ఏ శాఖ అయినా ఏ విషయమైనా సరే అంతా ఒకే రకం ఉండేది. ఆ దోచుకోవాలి దాచుకోవాలి పంచుకోవాలి అన్నటువంటిది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దోచుకోవాలి దాచుకోవాలి పంచుకోవాలి సెక్షన్లు లేవు కదా. ఎక్కడికక్కడ ప్రతి దాంట్లో కూటమి ప్రభుత్వం చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటా ఉంది. ఎక్కడైనా అవినీతి జరిగిందని చెప్పి చిన్న ఆలోచన వచ్చిన చిన్న విషయం బయటపడినా తీగలాగితే డొంక కదిలినట్టు ప్రతి ఒక్కరు లాగేస్తూ ఉన్నారు బయటికి. అంటే ఈ మధ్యన చట్టాలు ఎంత చురుగ్గా పనిచేస్తున్నాయో ఒకసారి చూడండి. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఖచ్చితంగా మార్పులు చేర్పులు చేయాలి. ఎందుకంటే ప్రస్తుతం ఆహార భద్రత విషయంలో కూడా ఒకసారి చూడండి. ఒకసారి చూసుకుంటే ఆహారపు విషయాలు కూడా ఒకసారి చూడండి. గతంలో జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క వచ్చిన భక్తులకి ఎట్లాంటి ఆహారం పెట్టేవారో ఇప్పుడు ఎలాంటి ఆహారం ఉందో ఒకసారి చూడండి. లడ్డు విషయంలో కూడా క్వాలిటీని ఎలా తీసుకొచ్చారో చూడండి. అక్కడ ఉన్నటువంటి భద్రత విషయంలో కూడా ఎలా చూసారో చూడండి. అంటే ప్రతి దాంట్లో మార్పులు కనబడతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గతంలో వ్యవహరించిన తీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హిందూ సాంప్రదాయ గుళ్ళకు సంబంధించి ఎలాంటి భద్రత తీసుకున్నారో ఒకసారి చూడండి. సో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి ఆరోపణలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం చేసిన ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా గ్రహించి టీటీడీకి సంబంధించి ప్రతి విషయంలో కాస్త ఆలోచనతో మాట్లాడిన అంతే తప్ప బురద జల్లే రాజకీయాలు సేవ రాజకీయాలు మాత్రం చేయకండి.